హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని ఫస్ట్ టైం చూసినప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మాకు ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ సాటర్డే అవుతుంది. ఇక్కడ సిటీలో అంతే కదా, వీక్లీ వన్స్ మనకి మార్కెట్ అయితే అవుతుంది. మాకైతే సాటర్డే రోజు మార్కెట్ ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద మార్కెట్, ఒక జాతర లాగా నడుస్తుంది. చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది కదా, సేమ్ అది మార్కెట్ చూసినట్టు కాదు, ఏదో జాతర చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ ఒక సైడ్ ఉంటాయి అన్నమాట. రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. నేను వెజిటేబుల్స్ తీసుకుంటున్నా. అక్కడ వెజిటేబుల్స్ తీసుకోవడం ఎంతమందికి ఇష్టం ఇట్లా మార్కెట్లలోకి వచ్చి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఆ రోజు మేము లేట్గానే బయలుదేరినాము. మన లేడీస్ ఫేవరెట్ బ్యాంగిల్స్, ఓపిక లేదు నా ఫేస్, అందుకే అట్లుంది. కానీ తప్పదు, మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి లేట్ అయినా వచ్చాను. మీ సైడ్ మార్కెట్ ఏ వీక్లో అవుతుంది, ఏ డేలో అవుతుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అన్నీ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది మార్కెట్లో. చాలా పెద్ద మార్కెట్, నేను ఇంతకంటే పెద్ద మార్కెట్ ఎక్కడైతే చూడలేదు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నమాట ఆ రోజు. ఇది ఎంట్రన్స్ అన్నమాట, మార్కెట్ ఎంట్రన్స్. వచ్చిన దగ్గరికే రిపీట్ అవ్వకుండా తిరుగుతూ ఉంటాము మార్కెట్కి. చూస్తున్నారా, ఆల్మోస్ట్ అప్పటికి 10 అవుతుంది టైము. అయినా కూడా చాలామంది ఉంటారు. మార్కెట్ 11 అట్లా క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇది మన ఫేవరెట్ ఐటమ్, ఎనీ ఐటమ్ 10 రూపీస్, ఏదైనా 10 రూపీస్కే వస్తుంది అన్నమాట. ఇట్లాంటి మార్కెట్లలో చాలా ఉంటాయి కదా, ఎనీ ఐటమ్ 10 రూపీస్ అని. ఇప్పుడు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి ఇట్లాంటివి. మా సైడ్ మాత్రం చాలానే దొరుకుతాయి. ఇవైతే కాస్ట్లీ ఐటమ్స్, ఇది 10 రూపీస్ ఐటమ్స్ కాదు. ఇది మంచి జ్యువెలరీ, బాగుంటుంది కలెక్షన్ అయితే. మేము ఎప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి అయినా కూడా ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. మంచి కలెక్షన్ ఉంటుంది అంకుల్ దగ్గర, కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. చూస్తున్నారు కదా, మంచిగా కనిపిస్తున్నారు కదా. మార్కెట్కి అయితే చిన్నపిల్లలతో సహా అందరు వస్తూ ఉంటారు. అదొక ఎంజాయ్మెంట్ అన్నమాట. సాటర్డే వస్తే అదొక మంచి ఫీలింగ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. మార్కెట్ వెళ్ళాలి, మళ్ళీ మార్కెట్ వెళ్ళాలి అనేసి. వీడియో తీస్తుంటే అందరూ వింతగా చూస్తున్నారు. అంత మార్కెట్ ఇవన్నీ చూస్తున్నాం కదా, మనం తీసుకునేది కొంచెమే ఉంటుంది ఇందులో. కానీ మార్కెట్ మొత్తం తిరగాల్సి వస్తూ ఉంటుంది. అదేదో అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. మార్కెట్ మొత్తం తిరగకపోతే కూరగాయలు తీసుకున్నట్టు అనిపించదు. మేమైతే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక్కసారే బయలుదేరుతాము. మంచిగా ఒక 3-4 అవర్స్ ఓన్లీ మార్కెట్కే తిరుగుతాము. ఫస్ట్ వెళ్ళేటప్పుడు అందరము, మీరు కూడా ఇట్లనే చేస్తారా ఇది చెప్పండి నాకు. ఫస్ట్ వెళ్ళేటప్పుడు అందరం కలిసి వెళ్తాము, మళ్ళీ అక్కడ అందరం విడిపోతాము. ఎవరికి ఇష్టం ఉన్న దగ్గర వాళ్ళు అక్కడ ఆగిపోతాము. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ఒక దగ్గర కలుస్తూ ఉంటాం మేము. మా చాలా పెద్ద ఫ్యామిలీ, మేము అందరం కలిసి వెళ్తూ ఉంటాం మార్కెట్కి అయినా, ఎక్కడికైనా, షాపింగ్కి అయినా, ఎక్కడికైనా. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నేను ఇక్కడ నెయిల్ పాలిష్ తీసుకున్నాను, అదే చూపిస్తున్నాను. 2 కలర్స్ తీసుకున్నా.
ఇక్కడ వెళ్తే ప్రతి ఒక్కటి దొరుకుతుంది, మనకి ఇది లేదు అన్న ఫీలింగ్లో ఉండమన్నమాట. ప్రతి ఒక్కటి గర్ల్స్కి కావాల్సిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతూ ఉంటాయి. మీ అందరికీ ఇట్లా మార్కెట్కి వచ్చి వెజిటేబుల్స్ తీసుకోవడం ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంట్లో ప్రతిరోజు బోరింగ్గా కూర్చుంటాం కదా, సో ఆ రోజు ఒక రిఫ్రెష్మెంట్ లాగా బయటకు వస్తాం అన్నమాట మేమందరం. సో అందుకనే కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వెళ్తాము. టైం స్పెండ్ చేయడం అంటే ఏముండదు, అట్లా టైం గడిచిపోతూనే ఉంటుంది, మనకు తెలియదు అసలు ఇంత టైం అవుతుందని. ఈ తాత గురించి మెయిన్గా చెప్పాలి. వీడియో ఎందుకు తీసిందంటే అంత ఏజ్లో కూడా ఆయన ఆ టైంలో కష్టపడుతున్నాడు. నేను ఎప్పుడు వచ్చినా కానీ తాత దగ్గరనే తీసుకుంటా, అది బాగున్నా బాగాలేకున్నా కానీ ఆ తాత దగ్గర తీసుకొని వెళ్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఆయనని కొంచెం సేవ్ చేసినాం అన్న ఫీలింగ్లో ఉంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మార్కెట్ నుంచి అయితే వచ్చాను. ఇవన్నిటికీ కరెక్ట్గా 500 అయింది. ఏమేమి తీసుకున్నా అనేది చూపిస్తాను. ఇక్కడ మాత్రం సాటర్డే మార్కెట్ అయితే నడుస్తుంది. ఆ సాటర్డే మార్కెట్ చాలా పెద్ద ఉంటుంది. మీకు సాధారణ చూపించిన ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను ఫుల్ మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను హాఫ్ వరకే చూపించిన. ఇప్పుడు చూసుకున్నాం. ఈ మిర్చీలు వచ్చేసి నేను 2 ప్లేట్స్ తీసుకున్నా. ఇదొకటి, ఇదో ప్లేట్, 2 ప్లేట్స్ తీసుకున్నా. నెక్స్ట్ బనానా పిల్లల కోసం, మిర్చి ప్లేట్ తెచ్చుకోపో చెల్లి, ప్లేట్ తెచ్చుకోపో. ఓకే, నెక్స్ట్ ఇవి బఠానీలు, పిల్లలకి పెడితే మంచిది కదా, హెల్దీ కదా. ఇవి 2 తీసుకున్నా. నేను ఏది తీసుకున్నా ఎక్కువ శాతం 2 తీసుకుంటాను. ఇది 2.5. ఇది వంకాయలు, 2 టైప్స్ వంకాయలు తీసుకున్నాం. మేము ఎక్కువ వంకాయ ఆలుగడ్డనే వండుకుంటాము. బఠానీ 2 అని చెప్పాను కదా, 2 బఠానీలు. నెక్స్ట్ కాకరకాయ, ఈ స్వీట్ కార్న్ అంటే స్వీట్ కార్న్ బేబీ కార్న్, స్వీట్ కార్న్ 50కి 4 ఇచ్చారు. సరే, ఇదేమో కాకరకాయ కనిపిస్తుందా క్లియర్గా? కాకరకాయ, అది బఠానీ. ఇంకా బెండకాయ, పచ్చిమిర్చి, ఆలు. ఇక్కడ ఇంకా కొత్తిమీర, పుదీనా, మెంతం, కరివేపాకు. ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో సదరాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా మార్కెట్కి వెళ్తే నాకు కామెంట్ చేసి చెప్పండి, మీ సైడ్ మార్కెట్ ఈరోజు అవుతుంది. నేనైతే 500కి ఇన్ని తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ కూరగాయలు. ఒకటి మిల్ మేకర్ కూడా తెచ్చుకున్నా. మిల్ మేకర్ 10 రూపీస్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. మేము చిన్న పాప హాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైమ్ 10 అవుతుంది. ఇప్పుడు తినేసి పడుకోవాలి. అందరికీ గుడ్ నైట్. రేపటికి హ్యాపీ సండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి.